నమస్తే, నేను మధు. బీజేపీ గూటిలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతుందా? అంటే ఈ రెండు కలిసిపోనున్నాయా? అసలు ఎందుకు? అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక దారి లేదా బీజేపీలో కలవడం తప్ప? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అయితే రాధాకృష్ణ గారు కూడా విశ్లేషించడం జరిగింది. అసలు ఎందుకు ఇలా ఈ రెండు పార్టీలు కలిసిపోవాలనుకుంటున్నాయి? దీని వెనుకున్న రహస్యం ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము జాతీయ స్థాయిలో వెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం కొన్ని విశ్లేషణలు ఏమంటున్నాయంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోతుంది, బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి నిజమే అంటారా? ఇప్పుడు రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన ప్రస్తావించినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం మినహా మరొక మార్గం లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రస్తావించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా పెట్టారు. బీజేపీ తోటి కలిసి నడవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఆ సంకేతాన్ని గతంలో కూడా పంపించారు, ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. కానీ బీజేపీ నో అని చెప్తుంది అని చెప్పి రాశాడు. నో అంటే నో అంటుంది బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది అనే యాంగిల్లో రాశారు ఆయన. ఎందుకు నో అంటుంది అని అంటే దానికి కూడా సమాధానం ఇచ్చారు. కల్లగుంట ఫ్యామిలీ పట్ల నమ్మకం దొరకట్లేదు వాళ్ళకి, అందుకే బీఆర్ఎస్ పార్టీ తోటి కలిసి పొత్తుతోటి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా లేరు, నమ్మట్లేదు వాళ్ళు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు నో అన్నారు అనేది. ఇప్పుడు కూడా బీజేపీ లీడర్లు తెలంగాణలో ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి మీరు వెళ్తారంటే నో, ఆ పార్టీతో మేము కలిసి వెళ్ళము, అది అవినీతికరమైన పార్టీ, అదొక ఆ భావజాలం వేరు, ఇదే చెప్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మేము కలము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకో పక్క కేటీఆర్ గారు ఏమంటున్నారు, ప్రాంతీయ పార్టీలు బతకాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతోటి టైఅప్ అయి ఉండాలి, ఏదో ఒక కూటమితో టైఅప్ అయి ఉండాలి. ఇండియా కూటమితో అన్న ఉండాలి, లేదా ఎన్డీఏ కూటమితో అన్న ఉండాలి. కేవలం ప్రాంతీయ పార్టీలుగా పోటీ చేస్తే కనుక గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఒరిస్సా చెప్తున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారు, అలాగే మహారాష్ట్ర చెప్తున్నారు. ఇలా అన్ని ఉదాహరణలు చెప్తున్నారు. చుట్టుపక్కల ఏం జరిగిందనేది చెప్తున్నారు ఆయన. చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో ఏదో ఒక అటో ఇటో ఏదో ఉండాలి, లేదంటే ప్రాంతీయ పార్టీల మనుగడే కష్టం అనేది ఆయన చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఏదైతే ప్రస్తావించారో అది ఆయన చెప్పిన దానికి అదే కోణంలో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఏ పార్టీతో కలవాలి? బీఆర్ఎస్ పార్టీ పోతే కాంగ్రెస్తో పార్టీ పోవాలి. కాంగ్రెస్తో పోయే పరిస్థితి లేదు, మాకు అవసరం లేదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. లేదా బీజేపీతో వెళ్ళాలి, బీజేపీ మాకు అవసరం లేదు, మిమ్మల్ని నమ్మలేము అని చెప్పి అంటుంది అని చెప్పి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ప్రస్తావించారు. ఎందుకు నమ్మలేము అంటున్నారు? ఎందుకు కల్లగొండ ఫ్యామిలీ మీద నమ్మకం పోయింది ఢిల్లీలో, ప్రధానంగా ఢిల్లీలో ఎందుకు పోయింది అని అంటే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు అని చెప్పి అప్పట్లో వినిపించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు విహెచ్ లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అది విలీనం చేస్తామని చెప్పి మోసం చేశాడు అని చెప్పేసి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేది కాదు అనేది ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నీ పోరాటం వల్ల కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందువల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి అని చెప్తున్నాను. నువ్వే జాతి పితవా, నువ్వు ఎవరికి పితవు నువ్వు అని చెప్పి అడిగారు కదా ఈ మధ్య కూడా. నువ్వు ఎవరికి పితవి? సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఏర్పడింది, నువ్వు చేసినటువంటి దొంగ దీక్షలతో వచ్చిందా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. సో కాబట్టి ఆయన ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సరే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర విడగొడితే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల మనమే వస్తాము అనేటువంటి ఒక ఈక్వేషన్ ఏదో భ్రమల్లో ఎవరో చెప్పారు, అందుకని రాష్ట్రాన్ని విడగొట్టారని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఢిల్లీ పీఠంలో ఎవరు కూర్చోవాలో నిర్దేశించేటువంటి బలం ఉండేది. కానీ విడిపోయిన తర్వాత ఏమైంది? విడిపోయిన తర్వాత మీకు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం వేరు కాబట్టి నీకు ఢిల్లీ పీఠం మీద అజమాయిషీ చేసేటువంటి పరిస్థితి రావట్లా. ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు స్థానాలు. ఈ 42 మందిలో కనీసం 30-35 గెలిచేవాళ్ళు ఏదో ఒక పార్టీ. సో 30-35 ఎంపీ స్థానాలు అనేది పెద్ద సంఖ్య. ఇది ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్దేశించేటువంటి సంఖ్య. ఇది ఇష్టం లేక సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎడగొట్టారనేది ఇంకొక వర్షన్ కూడా అప్పుడు బయటకు వచ్చింది. ఎందుకు? రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఢిల్లీ పీఠం ఎక్కేది ఎవరో నిర్ణయించేటువంటిది ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉండేది, లేదా దక్షిణ భారతదేశం మీద ఆధారపడి ఉండేది.
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ మీదనే ఎక్కువ ఆధారపడింది. ఆ మొత్తం హిస్టరీ చూసిన తర్వాత రామారావు గారు 83లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏం జరిగింది అనేది హిస్టరీ చూసిన తర్వాత తెలుగు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉంటే వీళ్ళు ఎప్పటికైనా ఢిల్లీపేట మీద అజమాయిషీ చలాయిస్తారు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రాన్ని విడగొట్టారు అనేది కొంతమంది రాజకీయ నాయకులు అప్పట్లో వినిపించారు, ఇప్పుడు కూడా వినిపిస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు విడిపోయిన తర్వాత రాష్ట్రం ఎందుకు విడగొట్టారు అని అంటే మేము పోరాడినందువల్ల వచ్చిందని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు. నువ్వు పోరాడినందువల్ల రాలేదు, మేము ఇచ్చినందువల్ల వచ్చిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఎట్టగలకు సరే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చారు అని అంటే అప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు. ఆ మేరకు రాష్ట్రాన్ని అనౌన్స్ చేసిన తర్వాత కుటుంబ సమేతంగా అందరూ పిల్ల జల్లలతో కలిసి కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అభినందనలు తెలిపి అక్కడ ఆమెకి హామీ ఇచ్చి వచ్చాడు. హామీ ఇచ్చి వచ్చి అదే కాంగ్రెస్ పార్టీ మీద రివర్స్ అయిపోయి ఇక్కడ ఫక్తు రాజకీయ పార్టీ నాది అని చెప్పి అనౌన్స్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఎలక్షన్స్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చూశాడు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ పెట్టారు. 2014 నుంచి 2018 మధ్యలో తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో లేకుండా చేశారు, విలీనం చేసుకొని. ఆ తర్వాత 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు అసెంబ్లీలో. అంటే కాంగ్రెస్ పార్టీని కూడా లేకుండా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి అర్థమైపోయింది. అలాగే ఢిల్లీ రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఒకరికి ఏ నాయకుడు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమవుతుంది కదా. సో కాంగ్రెస్ పార్టీని ఇతను మోసం చేశారు కల్వకుంట్ల ఫ్యామిలీ. మరి బీజేపీని మోసం చేయరా అనేది బీజేపీ. అందుట్లో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఏం నడిచింది, ఫామ్ హౌస్ కూడా నడిచింది. ఎమ్మెల్యేల ఎర్ర కేసులో, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో నడిచింది. ఈ రెండు పార్టీలు అంటే బీజేపీని ఇక్కడ బలహీనపరచాలి, బీజేపీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎమ్మెల్యేల ఎర్ర కేసు మొయినాబాద్కు సంబంధించి ఆ కేసులో బీజేపీ వాళ్ళని బుక్ చేశాడు. దేశవ్యాప్తంగా కూడా బీజేపీని బదనాం చేసి ప్రధానమంత్రి తాను కావాలని చెప్పి ప్లాన్ చేశారు, దేశకి నేత అంటూ కేసీఆర్ గారు. సో ఇవన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్ గారి గురించి, కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి బీజేపీ వాళ్ళు నో అంటున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ తోటి కలవకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అనేది రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులో రాశారు. సో భవిష్యత్తులో ఒకవేళ కనుక బీజేపీ కనుక నో అంటే ఈ పార్టీ పరిస్థితి ఏంటి, ఈ పార్టీ అసలు మనుగడ సాగించగలదా అనేటువంటి ఒక సందేహాన్ని ఆయన కొత్త పలుకులో విశ్లేషించారు. సో ఏదేమైనా సరే కూటమిలో చేరాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా ఇటు ఇండియా పార్టీ ఇటు ఎన్డీఏ పార్టీ రెండు కూడా నో చెప్పడంతో మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి దీని గురించి ప్రజలకే తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.